श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। दुर्गे स्मृता हरसि भीति मशेषजन्तोः स्वस्तैः स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। 2026 ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజుడు వీరికి కొంత ప్రయోజనాన్ని కలిగిస్తున్నా, గురుబలం కూడా అనుకూలంగా ఉన్నా కాస్త రాహు యొక్క ప్రభావము చేత కొన్ని విషయాల్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అది 2వ వారంలో కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. 2వ వారంలో మీకు ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు లేవు. ఆగస్టు 2వ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోనీ 3-4 వారాలైనా బాగుందంటే యావరేజ్ ఫలితాలుగా ఉన్నాయి. స్వామి మరి మాసంలో నేను ఇల్లు పొలము కొనాలి అనుకున్నా, లేదంటే మేము ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నాం, లేదంటే నేను ఈ పరీక్ష రాయాలనుకుంటున్నాను, ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఎలా స్వామి, ఆల్రెడీ నోటీస్ పీరియడ్ వచ్చేసింది, ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నా, నేను కొత్త ప్రాజెక్టులు రావట్లేదు, నేను స్విచ్ అవ్వాలనుకుంటున్నాను అనేటువంటి వ్యక్తులకి శుభ సమాచారం కూడా ఉందండి. మొదటి వారం తప్పకుండా ఆగస్టు మొదటి వారంలో మీకు వృత్తి ఉద్యోగాదుల్లో కొంత మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చును. కోర్టు వివాదాల్లో అనుకూలమైనటువంటి తీర్పు కోసం కూడా మొదటి వారంలోనే ప్రయత్నం చేయవచ్చు. 2వ వారంలో నష్టము కష్టం ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల 1వ వారంలో లాభం, 2వ వారంలో తీవ్ర నష్టం. 3-4 వారాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాటరీల వైపు వెళ్ళకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం మొదటి వారంలో, 2వ వారంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం తప్పకుండా మనం చూస్తున్నాం కదా. నెలలో కనీసం ఒక్కళ్ళో ఇద్దరు పట్టుబడుతున్నారు, అది కూడా 100 కోట్లు. నేను ఆ మధ్యకాలంలో భరణి గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒక యాంకర్ నేను ప్రశ్న అడుగుతున్నాడు, ఏమని, మీకు మీ యొక్క చెప్పుల సైజు ఎంత అని. అంటే ఆవిడ ఏదో 6వ సైజు 7వ సైజు చెప్పింది. మీరు 8వ సైజు నెంబర్ సైజు వేసుకుంటే సరిపోదన్నారు. అయ్యో లూజ్ అయిపోద్దండి. పోనీ 5వ సైజు వేసుకుంటారని అడిగారు. అయ్యో టైట్ అయిపోద్దండి, డబ్బు కూడా అంతే అని చెప్పారు. ఎంత అవసరమో అంతవరకే, అనుభవించే వరకే. సరే, పిల్లలకు అవసరం కొంతవరకు, భార్యకి అవసరం కొంతవరకు, నీకు అవసరం కొంతవరకు, ఒక కారుకి అవసరం పర్వాలేదు. ఎంత దానికి మించిన ఆర్థిక విషయాల్లో మనం కాపాడుకునే ప్రయత్నంలో మనం రోగాలు తెచ్చుకుంటున్నాం అని భరణి గారి మాటల్లో విన్నాను. అద్భుతమైన మాట. అటువంటిదే ఇక్కడ కూడా మీరు అత్యుత్సాహంతో అధికంగా లంచాలు పుచ్చుకొని డబ్బులు బంగారం సంపాదించాలనుకొని పట్టుబడి కలర్ ఫోటోని పేపర్లో వేయించుకుంటున్నారు. అవినీతికి పట్టుబడ్డ ప్రభుత్వ అధికార తిమింగిలం అని. అది 2వ వారంలో జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, పనికిరాని వ్యక్తులతో మాటలు పెట్టడం, జుగుప్సాగర వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం 2వ వారంలో జరుగుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆడపిల్లలు చాలా జాగ్రత్త. ఏమిటండి ఎప్పుడు ఆడపిల్లలకే జాగ్రత్త అని చెప్తారంటే, చెప్పే కదా, ముళ్ళు ఆకు 2 గుర్తుపెట్టుకోండి, అంతకుమించి వేరే చెప్పక్కల్లా. మగవాడికి దురహంకారి, వాడు ఎప్పుడైనా మార్పు వాడిలోనే రావాలి. వాడి చూపులో కానీ వాడి బుద్ధిలో కానీ మార్పు తప్పకుండా రావాలి.
ఆడపిల్లని ఎలా చూడాలన్నటువంటి భావన మనం వాడికి మొదటి నుంచే ఉండాలి. అటువంటి దౌర్భాగ్యుడు మంచితనంతో ఆడపిల్ల చూసేటువంటి స్థాయి పోయింది. ఎవడు చూడు కాముకమైన తత్వంతోనే చూస్తున్నాడు వాడు. అటువంటి చూపుల నుంచి మార్పు అనుకుండా మనం దుష్టుడికి దూరంగా ఉండాలి కదా. ఇది నేను చెప్పే విషయం. దుష్టతో దూరవర్జయేత్ కదా. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండని చెప్పడం నా ఉద్దేశం. అంతే తప్ప ఆడపిల్లలు తక్కువ చేసి మగవాడిని ఎక్కువ చేసి చెప్పేవాడిని కాదునే. ఏదేమైనా జాగ్రత్తగా ఉండి. 2వ వారంలో ప్రమాదం ఉంటే ఫ్రెండ్స్ ద్వారా ముసుగులో ఉండి వాళ్ళ అన్నయ్యలకి మిమ్మల్ని తార్చే ప్రయత్నం చేస్తారు కొంతమంది విధవ ఆడపిల్లలు. జాగ్రత్త. కాబట్టి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. స్నేహ ముసుగులో మిమ్మల్ని నాశనం చేస్తారు. అలాగే 3వ 4వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. డబ్బు విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ పై అధికారులతో సంయమనం పాటించండి. జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి, పర్వాలేదు. కానీ ఉద్యోగం ఇప్పుడే మారే ప్రయత్నం చేయకండి. భగవన్నాస్మరణ చేసుకోండి. భగవద్గీత బాగా చదవండి. 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అనుకూలంగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులతో ఎక్కువగా కాలం గడపండి. వారికి సేవ చేయండి. అలాగే ప్రతిరోజు శివాలయ సందర్శన చేయండి. అద్భుత యోగాన్ని కలిగిస్తుంది. నిత్యము విష్ణు సహస్రనామ పాలన చేయండి. హనుమాన్ చాలీస పాలన చేయండి. 2వ వారంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు విదేశాలకు కానీ ఇతరత్ర తీర్థయాత్రలు కానీ ప్రయాణం చేయకండి. ఆకస్మిక వర్షాలు, వరదలు, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్లో కూడా 2వ వారం మంచిది కాదు. మిగిలిన వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దలు చెప్పిన మాట వినడం, కోర్టు తగాదలు వెళ్ళకపోవడం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, వివాహ యోగం, సంతాన యోగం. వ్యాపారంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి. అలాగే రైతన్నలకి మంచి పంట లాభాలు. పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. మత్స్యకారులు 2వ వారంలో మీరు సముద్రంలో వెళ్ళే ప్రయత్నం చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా 2వ వారంలో ఉంటూ మిగిలిన వాళ్ళ అనుకూలత పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకం. 2వ వారంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా డిబేట్లలో ఈ జ్యోతిష్కులు, ఈ వేద పండితులు అందరూ కూడా వెళ్ళి ఆగస్టు 2వ వారంలో డిబేట్లలో పాల్పంచుకోకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. ఇది నేను ఈ మాసంలో చెప్పబడేటువంటి విషయాలు. వీటి జాగ్రత్తగా అవగతం చేసుకుంటూ ముందడుగు వేయాలని, ప్రతి మాసం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.